కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అదే గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పేసి తిరుగుతూ ఉంటాడు కదా. కొంచెం కాస్త పుస్తు సబ్జెక్ట్ ఉందనుకున్నాను. కానీ పెద్దోళ్ళు ఒక మాట చెప్తారు, శంకులో నీళ్లు పోస్తే తీర్థమైద్ది, అదే కాలువలో నీళ్లు పోస్తే మురికి కాలువలో నీళ్లు పోస్తే మురికి అయిద్ది అన్నట్టు. సరే, ఆయన ఎంత పెద్ద టాలెంట్ పరుడైనా, ఎంత సబ్జెక్ట్ ఉన్నోడైనా, ఆయన ఎంచుకున్నటువంటి పార్టీని బట్టి వాళ్ళు అలా తయారవుతారు. ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, జగన్ వెల్ఫేర్ని ఎస్టాబ్లిషన్ చేశాడు కానీ ప్రజల్లోకి తను చేసినటువంటి డెవలప్మెంట్ని చెప్పుకోలేకపోయాడని చెప్పాడు. ఈరోజు మేము అడుగుతుంది, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఏమన్నా చిన్న చితకా సోషల్ మీడియా పార్టీనా? ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడితే ఆడవాళ్ళ గురించి, వాళ్ళ ఇళ్లలో అమ్మల గురించి, వాళ్ళ పుట్టు పూర్వోత్తరాల గురించి మాట్లాడి ప్రశ్నించేటువంటి వైసీపీ పార్టీ వాళ్ళు నిజంగా జగన్ డెవలప్మెంట్ చేస్తే దాన్ని చెప్పుకోవడంలో ఎందుకు వైఫల్యం అవుతారనేటువంటి దాన్ని కనీసం కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి ఒంటి మీద స్పృహ ఉండి లైవ్లో మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 10 రూపాయలు ఇస్తే దాన్ని 10 సార్లు రివైజ్ చేసి 10 సార్లు ఎక్స్ట్రా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేవాళ్ళు ఒకటి. అసలు జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక కంపెనీతోటి ఎంఓ కురుచుకుంటే, లేదా ఒక వాళ్ళతోటి మాట్లాడుతున్నట్టు ఒక ప్రొసీడింగ్ జరుపుతుంటే, అబ్బా జగన్మోహన్ రెడ్డి దెబ్బకు లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లోకి ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి అని చెప్పేసి చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో వైసీపీ సోషల్ మీడియా ఉండేవాళ్ళు. వాడు మహితారెడ్డి గారు ఒకడు, ఆడు ప్రెస్ మీట్ పెట్టేసి, మన పొంగనూరుకి పెప్పర్ కంపెనీ వస్తున్నాయి అబ్బా, రోడ్ల మీద పెప్పర్ బండ్లు తిరుగుతూ ఉంటే ఇక మామూలు ఉంటుంది, అసలు ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఈ విధంగా పబ్లిసిటీ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇంకా కోకొల్లలు, అసలు డిపిఆర్లో జస్ట్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తేనే దాని మొత్తం డిపిఆర్ రెడీ అయినట్టు ప్రజల ముందు తీసుకెళ్ళి మాట్లాడిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. సో ఇలాంటి, అంటే చిన్న అవకాశం దొరికినా మొత్తం మేమే ఎస్టాబ్లిషన్ చేశామని చెప్పేసి చెప్పుకునే పరిస్థితుల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో ఏం చేశాడయ్యా అని అంటే, ఊరూరు సచివాలయాలు కట్టాడు, ఆర్బీకే సెంటర్స్ కట్టాడు. ఇవి తప్పనిచ్చి ఇంకెక్కడా కూడా ఒక కంపెనీ ఎస్టాబ్లిషన్ చేయడానికి కావాల్సినటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయలేదు. అంటే ఈ ఫెయిల్వర్స్ ఏం చెప్తాడు, మేము డైరెక్ట్గా తల్లుల ఖాతాలోకి డబ్బులు వేసాము, అవి కాయలు అయ్యాయి అంటాడు. అంటే కాయలు కోసి అప్పు చేసైనా కాయలు తీసుకొచ్చి అందరికి పంచిపెట్టాము అని చెప్తున్నాడు. అని చెప్పేది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చాడు అన్నాడు. నిజమే, ఇసుక అంతా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది, మందు అసలు డిఫరెంట్ బ్రాండ్లన్నీ మన రాష్ట్రానికి వచ్చాయి. ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా డెవలప్మెంట్ అసలు దేశంలో ఎక్కడా కూడా జరగని డెవలప్మెంట్ జరిగింది. అందుకే ప్రజలు కూడా ఇంత డెవలప్మెంట్ మాకు వద్దు అని చెప్పేసి భయపడిపోయి ఇంకెక్కడ ఈ రాష్ట్రాన్ని డెవలప్మెంట్లో అసలు భారతదేశంలోనే మొదటి ప్లేస్లో ఉంచుతాడో అని భయపడిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని పాపం ఓడిపుచ్చడం జరిగింది. అంతేకాకుండా ప్రజల్ని చాలా రక్షణగా, ఎందుకంటే రాష్ట్ర బోర్డర్స్ దగ్గర ప్రజల్ని చెక్ చేసి కానీ లోపలికి పంపించరు, బస్సుల్లో బ్యాగులు చెక్ చేసి కానీ లోపలికి పంపించరు. ఎందుకంటే ప్రజల మీద అంత గౌరవం, అంత నమ్మకం. గత 5 ఏళ్లలో రాష్ట్ర సరిహద్దుల దగ్గర అదే జరిగింది. ఇప్పుడు నేను ముఖ్యమైన మాట ఏంటంటే, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా చిన్న చితక సోషల్ మీడియా ఏం కాదు. ఎందుకంటే అందరికీ తెలిసినట్టు విషయం, భారతదేశంలోనే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అంటే చాలా పవర్ఫుల్ సోషల్ మీడియా. కాబట్టి మీరు నిజంగా అభివృద్ధి చేస్తే ప్రతిపక్ష పార్టీని తిట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చేది? మీరు చేసినటువంటి అభివృద్ధి గురించి, డెవలప్మెంట్ గురించి చెప్పుకునేవాళ్ళు కదా. మీ దగ్గర డెవలప్మెంట్ లేదు కాబట్టే మీరు ఇక దాడి చేయటం మొదలుపెట్టారు. గత 5 ఏళ్లలో నేను అడుగుతుంది ఏం చేశారయ్యా అని అంటే, మేము దిగిపోయేటప్పుడు మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేశాము, లేకపోతే పోర్ట్లు కొంచెం కడుతున్నాము అని చెప్తున్నాడు. పోర్ట్స్ ఎస్టాబ్లిషన్ చేయాలి అనేది ఇప్పుడు కాదు, ఈ రోజు కాదు, 2014 రాష్ట్ర వైబరికేట్ అయినప్పుడే అందరు నిర్ణయం అనుకున్నటువంటి మాట. కాకపోతే జస్ట్ ఏంటి, ఎప్పుడైనా రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏదైనా ఒక ప్రాజెక్ట్ని డిపిఆర్ మాత్రం రెడీ చేస్తారు. తద్వారా భూముల యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి భూముల వాల్యూని పెంచేసి ఆ భూముల్ని ఎలా కొల్లగొట్టాలి అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి ఫైనాన్షియల్స్ ఇంకా ఆర్థికవేత్త అనటంలో ఎంత మాత్రం అసక్తి కాదు. అతను తన స్వలాభాన్ని మాత్రమే చూసుకుంటాడు. కాబట్టి ఏదైనా తక్కువ టైంలో ఎక్కువ ఇన్కమ్ ఏదైతే వస్తుందో దాని మీద వాళ్ళు ఫోకస్ పెడతారు. అంటే నేను అడిగేది ఏంటి అంటే, ఆయన ఇంకొక మాట చెప్పాడు, ఏమంటున్నాడు, భావితరాల కోసం మేము ఏం చేశామంటే వాళ్ళకి అమ్మఒడి వేయటం ద్వారా డ్రాప్ అవుట్స్ తగ్గాయి అని చెప్పాడు. కానీ నేను అడుగుతుంది ఏంటనంటే, తర్వాత జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, ఈ గత ప్రభుత్వాలు అన్నీ కూడా కాలేజీలకు కట్టే వాటిని అవి మార్చి తల్లిదండ్రుల ఖాతాలోకి వేశారు.
అది కూడా సక్రమంగా వేశారంటే 2000 ఒకసారి, అంటే ఒక కాలేజీ ఫీజుని 4 టర్మ్స్గా విభజించి ఇప్పుడు వేస్తాం అప్పుడు వేస్తామని చెప్పేసి విద్యార్థుల ఖాతాల్లోకి డబ్బులు వేస్తూ సరైన విధంగా పేమెంట్ జరగకపోవడంతో చాలామంది కాలేజెస్ పిల్లలు తమ సర్టిఫికేట్స్ కాలేజీల దగ్గర ఉండిపోయాయి. ఇవన్నీ పాపం బహుశా కేసీ రెడ్డి గారికి తెలియక కాదు, తెలుసు. ఎందుకంటే ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి చేసింది ఏం లేదని ఆయన చెప్తున్నాడు. ఎందుకంటే ఇక్కడతోటి అయిపోతుందా? డెవలప్మెంట్ అంటే ఏంటి? చదువుకున్న వాడికి ఉద్యోగ అవకాశాలు కావాలి, వాడు చదువుకున్న స్థాయిని బట్టి వాడికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే పరిశ్రమలు రాష్ట్రంలో నెలకొల్పాలి. పరిశ్రమలు నెలకొల్పాలంటే జే ట్యాక్స్లు తగ్గించుకోవాలి. కంపెనీలకు మనం ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. కంపెనీస్కి అనువైనటువంటి ల్యాండ్ని తక్కువ ధరకు అందించాలి. వాళ్ళు ఇండస్ట్రీలు పెట్టడానికి అనువైనటువంటి వాతావరణాన్ని మనం క్రియేట్ చేయాలి. చదువుకున్న వాళ్ళందరూ ఇప్పుడు ఎంటెక్లు ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళందరూ గత 5 ఏళ్లలో ఎటువంటి ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిషన్ ఆంధ్రప్రదేశ్లో జరగలేదు. కాబట్టి హైదరాబాద్ కూకట్పల్లిలోను, లేకపోతే బెంగళూరు సిల్క్ బోర్డు, లేకపోతే హెబ్బాల్ మానతా టెక్ పార్కుల మధ్య, అలాగే చెన్నాపట్నంలోనూ మన తెలుగు వాళ్ళంతా కూడా ఉద్యోగాల కోసం ఎదురు చూసే పరిస్థితులు ఏర్పడ్డారు. మీరు ఈరోజు ఉద్యోగాలు ఇచ్చామని 5,000 రూపాయలు వాలంటీర్లకు, 15,000 సచివాలయాలకు వీళ్ళు తీసుకెళ్ళి మేము జాబులు చేస్తున్నారు, వాళ్ళు జాబులు అక్కడ పెట్టమని చెప్తే అది ఎవరు చేయటానికి, ఎందుకు ఎంటెక్ బీటెక్ చదివిన వాళ్ళు జాబులు చేయడానికి ఎవరు సిద్ధంగా లేడు. ఈరోజు ఒక సగటున చూసుకుంటే ఏదైతే ఇతర రాష్ట్రాలకు మనం దగ్గరగా ఉన్నటువంటి హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ చూసుకుంటే ఒకప్పుడు 4-5 బస్సులు నడిచేవి, వల్ల 20-25 బస్సులు నడుస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి యువత అంతా కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. సో గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి అది అక్కడ కట్ చేశాడు. ఇక కేవలం నా జగన్మోహన్ రెడ్డి ఏదో సంక్షేమ పథకాలు ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి భగవత్ సంక్షేమాలకు ఇచ్చాడు, ఆ సంక్షేమమే ఖురాన్ బైబుల్ లాంటిదని మాటలు చెప్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి నవరత్నాలలో ఎన్ని మెలకలు పెట్టాడో, ఒక్కొక్క రత్నం ఎలా రాలిపోయిందో రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. అమ్మఒడి ఏ విధంగా ఇచ్చాడో అందరికీ అర్థమైంది. తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు స్కీములు తయారు చేస్తూ స్కాములు అవలీలంగా చేశాడు. రాష్ట్ర సంపదని కుడి చేత్తో ఇస్తూ ఎడం చేత్తోటి ప్రజల దగ్గర నుంచి పీల్చి పిప్పి అధిక ధరలు భారాలు మోపాడు. ఇక జగన్మోహన్ రెడ్డి హామీలు ఇస్తే ఎన్నికి తగ్గడని కేతిరెడ్డి రామచంద్రరావు చెప్తున్నాడు. సిపిఎస్ని రద్దు చేస్తానన్నాడు, చేశాడు వెంకటరామరెడ్డి గారు. అలాగే ప్రతి 45 ఏళ్ళు నేను ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తానన్నాడు, ఇచ్చాడా? అలాగే అవ్వాతాతలకి ఊరూరు అంటే మండలాల హెడ్ క్వార్టర్స్లో వృద్ధాశ్రమాలు కడతానన్నాడు, కట్టాడా? తర్వాత మీరు కావాలంటే ఇవన్నీ హామీలు ప్రతి ఒక్క ప్రెస్ మీట్లోనూ ప్రతి దాంట్లోనూ చెప్పాడు. అట్లాగే దశల వారీగా మద్యం మాఫీ చేస్తానన్నాడు, చేశాడా? ప్రతి యువతకి జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు, ఇచ్చాడా? అలాగే ప్రతి సంవత్సరం భారీగా ఏదైతే డిఎస్సి ఉద్యోగాలను భర్తీ చేస్తానన్నాడు, చేశాడా? పోలవరానికి కేంద్రం డబ్బులు ఇవ్వకపోయినా నేను కడతానని చెప్పాడు, కట్టాడా? ప్రత్యేక హోదా కోసం ఢిల్లీని ఫైట్ చేస్తానన్నాడు, చేశాడా? రైల్వే జోన్స్కి కావాల్సిన ప్రతిపాదనలు నేను చేస్తానని చెప్పాడు, చేశాడా? విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకుంటానన్నాడు, చేశాడా? అమరావతిని మెరుగైన రాజధానిగా తయారు చేస్తున్నాడు, చేశాడు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్. ఎవరు కూడా మేనిఫెస్టోని 100కి 100% అమలు చేసేటువంటి పరిస్థితి ఎవరికి లేదు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, భారతదేశం 1947 స్వతంత్రం వచ్చినప్పుడు పేదరికం లేనటువంటి భారతదేశాన్ని తయారు చేస్తారని అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, వాజ్పేయి గారు ఇలా చెప్పుకుంటూ పోతూనే ఉన్నారు. అది ఒక్కసారి మనం పెట్టిన మేనిఫెస్టో డెవలప్మెంట్ అయిపోయి అది నిజంగా చేయగలిగితే ఇక ప్రతిసారి ఆ మేనిఫెస్టో ఇచ్చేటువంటి అవకాశం రాజకీయ నాయకులకు ఉండదు. కాబట్టి అది అలాగే కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకటి డెవలప్మెంట్ ఎంత కావాలో, వెల్ఫేర్ తగ్గినా పర్వాలేదు కానీ డెవలప్మెంట్ అనేది కావాలి. ప్రతి ఒక్కరు కూడా డెవలప్మెంట్ అంటే ప్రతివాడు ఏదైనా ఒక ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపడటాన్ని డెవలప్మెంట్ అంటారు. అంతేగాని నువ్వు 10,000 ఒక రోజు వేసి అలాగే 3,000 ఒకసారి 4,000 ఒకసారి ఇట్లా డబ్బులు వేస్తే వాడి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయంటే అది అవివేకం. చూసావు, నువ్వు కూడా చెప్తున్నావు 3,000 కోట్లతో ధర్మవరం డెవలప్మెంట్ చేశాను, లేదు 5,000 కోట్లతో డెవలప్మెంట్ చేశాడు. ధర్మవరం టౌన్లో నిజంగా 5,000 కోట్ల రూపాయలతో డెవలప్ చేస్తే ధర్మవరం టౌన్లో ఇంకా ఏదైతే మీరు రాప్తాడు బై సైడ్ చూసుకుంటే చాలా చోట్ల కనీసం రోడ్లు కూడా లేవు. మట్టి రోడ్లు, సీసీ రోడ్లు కూడా వేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. మరి 5,000 కోట్ల రూపాయల డెవలప్మెంట్ అందని ఊరిక నోటి మాట చెప్పావు. 5,000 కోట్లు అంటే ఏదో నువ్వు గుర్రపు కోట్లని చెరువుల్ని కబ్జా చేసి గుర్రపు కోట్లు కట్టేయడం కాదు 5,000 కోట్లు అంటే. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడే వాటిని నిజాలైతేనే మాట్లాడాలి. కానీ ఏదో జగన్మోహన్ రెడ్డికి జాకీలు వేసి పైకి లేపితే జగన్మోహన్ రెడ్డి హీరో అవుతారనుకుంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు ఎంతవరకు జగన్మోహన్ రెడ్డిని లైన్లో ఉంచుకోవాలి, అంతవరకే ఉంచుకున్నారు.